బా కాశీగాడు ఊర్లో ఆడింట్లోకి వెళ్ళి మరి ఆడిని కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా. నువ్వు మగాడు అంటే ఈ హ్యాపీస్ మూమెంట్ లో మనం పండగ చేసుకోవాలి బా. పదా పదవా. ఎవడు కొట్టాడు చెప్పేదాకా కొట్టండిరా, చెప్పకపోతే చంపేయండిరా. అదేంటి ఈ మనం కొడితే ఎవడెవడో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు. ఈ అమ్మాయి దగ్గర ఏయ్, అక్కడెవడో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి. దొరికిపోయినా. అమ్మా నాకే పాపం తెలీదమ్మా. ఎవడ్రా నువ్వు ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు? నేను లౌడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? మీకెలా తెలుసు? రేయ్, ఈడు వాళ్ళకం చూస్తుంటే తేడాగా ఉంది, ఆ గుంపులేసి కుమ్మేయండిరా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పేది మేము వేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా వీడిని పట్టుకున్నారు? నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు, అందుకే ఇదంతా. వీడు మా ఇంటికి వచ్చిన అతిథి, పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. రే అప్పారావు, అమ్మా ఇంకోసారి ఈడు నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. ఆ, అర్థమైందా? అంతలా చెప్పాలమ్మా, మీ దయా మా ప్రాప్తం. పోదారా పదా, ఈ కుంప దగ్గర నీకేం పని? రా రా రా. ఏయ్, ఇక్కడ నీకేం పని? లోపలికెళ్ళు. రేయ్, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి. ఏంటి నేను అంత టెన్షన్ పడ్డావు? లవ్ అంత ఎక్కువైపోయిందా? లవ్ లేదు తొక్కలేదు, వెళ్ళిపో. వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అది ఎలాగో లేదు. ఎందుకు చెప్తున్నానో విను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ కాశీగాడిని ఇష్టపడే తాలి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఈ ఫేస్ చూపించను. ఎవడెవడొస్తున్నాడు అందరి మీద కన్నీసు. ఇదేంటి ఇక్కడున్నాడు, నా మీద పడ్డాడు? రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా? అన్నా నేను నెల తక్కువ ఏదానన్నా. పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. రేయ్, అన్నా నువ్వేంట్రా ఇక్కడ? అన్నా గుడికి వచ్చానన్నా, రావద్దన్నా? నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు. ఏంటి? ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే. కానీ కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కళలో కూడా జరగని పని నాయన. వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కాని కళలతో వాణ్ణి మార్చలేంగాక మార్చలేవు నాయనా. అయినా ఆడెలా పోతే మాకెందుకండి, రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు. ఆ కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో, నాకు రెండు కళలున్నాయి. ఒకటి రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం. 2 మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని.
మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా 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 అయితే పదండి. ఇదే మా కళా నిలయం దశావతారం డ్రామా కంపెనీ. బా సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందుకు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్ వీడు లవుడు వీడు కుషుడు మన గూటి పక్షులే. నువ్వు ఇలా ముందుకు వచ్చాయి. వచ్చిన అతిథులకు నమస్కారం చేయలేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకాని మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారత్లో ప్రదర్శించే అవకాశం. ఆహా నా ట్రూపునే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. ఆ, మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమేవచ్చో ఒక్కసారి ప్రదర్శించండి. ప్రదర్శించండి. పక్కకి జరగరా, తగులుకోరా. బావలు 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 సయ్యా నై నై నువ్వు ముయ్ ముయ్. బావలు సయ్యా సై బావలు సయ్యా రింబోల 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 రింబోల. Hey, next. ఆపండ్రా, ఆపండ్రా, ఆపండ్రా. నాయనా లవా 3 సార్లు ఎందుకు అరిచావు? ముగ్గురున్నారు కదా గురూజీ. ఓహో ఆ, అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులా ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతి ఏదో లయ ఏదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతిలయ్యా ఎవరు బా? నువ్వు మూసుకో. ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. ఈడికా జనానికా? సాంఘికం నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి. ఏం పంచికడే లాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే ఇంతకీ ఏం చేద్దామంటారు? రేపు చూడండి. అంతా నా పత్యాపారం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది, ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది. అంతా నా పత్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువుగారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి, సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువుగారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1 కోటి అప్పు ఇస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం. పత్తేంట్రా? ఆ? అరే పత్తిగా ఏమిటా సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? ఆడికి మిత్రులు నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయన. నా పత్యాపారం. వెళ్ళి పత్తేంట్రా కూర్చోండి. గురుగారు దండం పెడతాను. నా మాటిని పారిపోండి గురుగారు, పారిపోండి. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి వేసుకోవాలి. గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేట్రా. రేయ్, అర్ధరాత్రి పూట ఆంటీలకు ఇక్కడ పనేంట్రా? అసలు మీకు ఏం ప్రవచనాలు పని? నాయనా. దీని- ఏంట్రా వాళ్ళతో ఏం చేస్తున్నావురా నువ్వు? ధ్యానం. ఆ లుంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవాలి. పడుకోవడానికా పత్యాపారానికి రా. ఏమిటి నాయనా మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చోమన్నా మళ్ళీ పడుకుంటానంటావేంట్రా? రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? ఒరే దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది, నేను బయలుదేరాలి. అబ్బా! ఒరేయ్, పత్యాపారం దెబ్బతింటే పారిపోండి. అమ్మా! 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 నా పత్యాపారం. అయ్యో, నగలు. బాబు! అమ్మా! అబ్బా! అబ్బో! ఒరేయ్, దరిద్రుడా, ఏం మిత్రుడురా వీళ్ళంతా? అబ్బా! అబ్బా! అమ్మా! ఒరేయ్, మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి.
హే నువ్వా? నేనే. వెర్ ఇస్ లిల్లీ? లిల్లీ లవ్ లో ఉందండి. ఏంటండి ఈ ఊరు చూపించడానికి లిల్లీయే కావాలా? మేము చూపించలేమా? ఏంటి మాది ఈ ఊరేనండి, మమ్మల్ని నమ్మొచ్చు, మేము మంచోళ్ళమే. పదండి. ఏయ్, చూసావా, ముందే చెప్పాను కదరా, ఈ పేక ముక్కలకి నామకరణం చేసింది నేనే, మీ జీవితాలు మారేలా దీని జాతకం రాసింది కూడా నేనే. రే ముసలి సచ్చినోడా, ఎందుకురా ఇలా లాగేశావు? నువ్వు నన్ను అలా అడగలిల్లి, బాధపడతాను. ఇక్కడ యూత్ రేయ్, ఎర్రి పప్పలో నన్ను చూస్తారట్రా, ముక్కలేండి. ముందు సోదాపి విషయం చెప్పు. నాకు తెలిసిపోయిందిలే. ఏంట్రా నీకు తెలిసిపోయింది? అది అది నాకు తెలిసిపోయింది. షో మొక్క పడితే కూడా ఆడుతుందివా? ఒరే తింగర్ నాయలా, తిన్నగా చెప్పరా. నా అల్లుడు నాకు చెప్పాడు, నాకంతా తెలిసిపోయింది. నువ్వు నన్ను నన్ను లవ్ చేస్తున్నా. రేయ్, ఒక్కసారి పోయిందంటే డబల్ త్రిబుల్ గా మారి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూసుకోండి. కొంచెం గట్టిగా చెప్పిచావు. వాయిస్ రావట్లా. లవ్ చేస్తున్నావట్టుగా. ఎవడు చెప్పాడ్రా? మా అల్లుడు సీను. అవునా బుజ్జి కన్నా? కొంచెం బెండవు నాన్న. ఏ అందట్లేదా? ముద్దు పెడతావా? పెట్టాలి పెట్టాలిరా, పెట్టాలి. ఇంకో ఆట ఆడరా. ఆ? ఆడుతుంటే మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. మొక్కల పంచ. ఏయ్ స్ట్రీట్ ఫైట్. చూస్తావా? కోతులొద్దు. తీరిందా? నాతో నీకు లవ్వేంటా? సచ్చినోడా. లిల్లే ఊరే, ఈ నా మీద పగబట్టేశాడ్రా. రేయ్ సీనుగా, నిన్ను వదలండ్రా. ఆగ్రా రేయ్. రేయ్, సీనుగా, అరే, ఆబా. పేకాట పితామహుణ్ణైన నాకు ఇంతటి పరాభవమా? మన సొంతూరులో ఇంత పరాభవమా? అవునా? ప్రేమ అన్నావు, దాని బొక్క అన్నావు. అది కొట్టిన దెబ్బలకి ఏ పాటు పని చేస్తుందో ఏ పాటు పని చేయట్లేదో తెలియట్లేదు. అవునా? లిల్లీ అత్తని అలా అనకూడదు మావా. అత్తా దాని ఈ ఒక్కరోజు ఏంట్రా, ప్రతిరోజు మీకు ఇలానే జరుగుద్ది. రేయ్, ఎక్కువ తక్కువ మాట్లాడా అంటే గోదావరిలో కలిపేస్తా అన్న. తొక్కరా తొక్క. నువ్వు అనుకోవడం తప్పితే ఏమి చేయలేవు. అక్కడ చెప్పించింది ఎవరనుకున్నారా? మా గురువు గారు. నీ అయ్యా, పిచ్చి పిచ్చి మందు తాగి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడురా. పిచ్చి. రేపటి నుంచి అదే జరుగుద్దిరా. ఒక్కొక్కడు ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా అయ్యా అయ్యా అంటూ రోడ్ల పంట తిరుగుతారా? మా గురువు గారా మజాక. అల్లుడు, నాకెందుకో ఏడు చెప్తుందంతా నిజం అనిపిస్తుంది అల్లుడు. నువ్వు అవును మామ కాదు, సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఏమన్నా మూడు అంట లిల్లీ అత్త. అత్తేంట్రా దాని బావా, నువ్వు చైత్రతో మాట్లాడటం కాదు కదా,
అట్లీస్ట్ కలవడం కూడా. అయితే అయితే ఏంటి మీ మామరా మీ మామ మా గురుగారు మీ చేసి ఇలా కాకుండా ఇంకెలా జరుగుతురా? అల్లుడు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను అల్లుడు. ఆ స్వామీజీ మామూలుడు కాదు, దేవుడు. అబ్బా కరేష్. బా, నువ్వు ఇంకేం ఆలోచించకు. నీకు ఆ అమ్మాయి కావాలా వద్దా? వద్దనుకుంటే ఎన్ని కష్టాలు ఎందుకు పడతాండ్రా? కాదా వయసులో పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండి. ఆ నెల్లి కలిసి అని కాదు మా గురుగారిని. నీ తప్పదా? తప్పదు. తప్పదంటారా? పద అబ్బా ఏం కొట్టారా? ఓ స్వామి. ఇదేం పత్యాపారం రా? అందరూ నా దగ్గరికి భక్తితో వస్తారు, మీరేంట్రా భయపెట్టడానికి వస్తున్నారు? ఒరేయ్, మొన్న మీరు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గొల్లైందిరా. పరుపు కూడా హార్డ్ గా ఉందనిపించి మెత్తగా ఉండటం కోసం పరుపు మీద పూలు వేసుకుని పడుకుంటున్నాను రా. మమ్మల్ని క్షమించండి స్వామి. ఇదేం పత్యాపారం? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాం స్వామి. తెలుసు, నాకంతా తెలుసు. అది కాదు స్వామి, ఆ అమ్మాయి ఆ అమ్మాయి గురించి తెలుసు, ఆ అమ్మాయి నీ పక్కన ఉండగా నీకు జరిగిన అవమానం గురించి తెలుసు. స్వామి మీరు మనిషి కాదు స్వామి, మరి మనసులో ఉన్న మహాత్ముడి స్వామి. ఇదేం పత్యాపారం? సర్లే, నన్ను కొట్టారు కదా, ఇప్పుడు చూపిస్తాను అసలు పత్యాపారం. నాయనా సీను, నీ దశ మారింది. అంటే నా లవ్ సక్సెస్ స్వామి? సక్సెస్ కాదురా, సంక నాకిపోతుంది నీ పత్యాపారం. మీరే ఇలా అంటే ఎలా స్వామి? అవేరా గ్రహాలంటే. రాహుకేతువులు రివర్స్ అయ్యారు, గురుడు హర్ట్ అయ్యాడు, శుక్రుడు సైడ్ అయ్యాడు, ఫైనల్ గా శని పని మొదలు పెట్టాడు. ఇప్పుడు మేము ఏం చేయాలి స్వామి? మీరేం చేయక్కర్లేదు నా పత్యాపారం. ఇదిగో, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా కన్యారాశిలో పుట్టిన కన్య పిల్ల అయి ఉండాలి. కాకపోతే ఈ రోజు జరిగిందే మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి స్వామి? గ్రహాలంటే అంతే నాయన, అంతా నా నాది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త అత్త వీడే అత్త చుట్టాలు చూస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకి కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్టకు కట్టిన దారం ముక్క అంత లేరు, వీళ్ళకి సుట్టలు కావాలంట. ఏం చేద్దాం రా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పిందనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తా. ఈడొకడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతి ఎలా బుక్ చేయాలి? ఎలా? చ్చ! అయ్యో, నాన్న వచ్చేస్తారే. నాన్న వస్తున్నారు. ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీ కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమీ లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా, వచ్చినవు రా, చల్లగా చూస్తాడు రా దేవుడు. ఇదేంటి ఎలా ఏంటిది? వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందుంది. అందుకేనా ఇందాక నుంచి మా ఆవిడ తెగ పొగిడేస్తున్నావు. అబ్బే, నాకేం తెలియదురా బాబు. అయ్యో, అసలు అది ఎక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమే వస్తున్నావు, ఎంత చూస్తా నీ అబ్బా.
ఏంటే సత్యవతి లెక్క సరిపోయిందా ఇంకా కావాలా? ఒరేయ్ సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫ్రేమ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. ఇవే అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాట మాటరా, మన బాలలో బాల మేధావి నువ్వే నసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేశాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకొనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కేం బాగా చెప్పావు. డిబార్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ? ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్. ఫెయిల్ అయిన తర్వాత ఏడు ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లీ. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా. ఇచ్చేరా? తీసుకో లిల్లీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ? మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో. వచ్చే ఏడాదైనా పనికొస్తుంది.
అవతల ఇంకో పార్టీ ఎయిటింగ్ ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో ఎక్కడికి? ఎరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిదది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పొగేస్తున్నాడంట. ఆహా, దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుంది అటు చూడు. అమ్మని అమ్మ మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. నిజమా? పెళ్ళాలతో మొగుళ్ళకి ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, తెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. అబ్బా! ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి మనసు చెదిరి- ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా అందివే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది అల్లుడు. రే 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 అరే నువ్వు రారా. మావా బాగా దగ్గరకు వచ్చేసింది అల్లుడు. జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు అదన్నాడు ఇప్పటిదాకా రాలేదేంటి? ఓయ్, 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 ఓయ్. ఆగండి ఆగండి ఆగండి, చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? అర్రే, ఏమైంది? మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు, వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా, కొంచెం కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు? ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నాం ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయి. ఏంటి కోఆపరేట్ చేసేది? మేమేమైనా ఆట అనుకున్నావా ఏంటి? ఓయ్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. నువ్వు కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు తీ. రేయ్, రైట్, నువ్వు చెప్పిందంటే ఇది చేస్తానండి ఇక్కడ. ప్లాన్ అంతా రివర్స్ రైట్. అందుకే కెమెరా లేకుండా షూటింగ్ వద్దంటే వినవు కదమ్మా. అల్లుడు, ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది, నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్. రోజు డబ్బులు పోతున్నాయి. రోజు ఇదే పని మావా, నేను కొత్తగా మొదలెట్టాను. కొంచెం encourage. ఇప్పుడు ఏ కార్డు వేయమంటారు? సోదరు పెట్టి ఇది దీని 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 అది బాగుంది. నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు. అవును నిజమే, ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వల్లే చెడిపోతున్నాడు అనుకుంటారు. బావా, ఒక రోజంతా సీనుగాడితో తిరుగు, వాడు ఎంత సకల కళా వల్లబడో తెలిసిపోద్ది. అమ్మాయి అదవ జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. ఏం ట్విస్ట్? రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా, లేకపోతే పరిగెత్తిస్తున్నా. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు.
యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? ఆ హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. ఏయ్, అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. పంచర్ షాప్ కా? ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఏం చేస్తున్నావ్? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బాగాలడు. సూపర్ మామ. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలన్నీ ఎందుకు? పద. ఆలోచనలు రావు బావా. ప్లీజ్ బావా. ఒరే రాశిగా, ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ. క్షేత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గానీ చెడగొట్టారు కదా. అల్లుడు, వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు. వాళ్ళు దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి ఒకడే అనుకోని ఇప్పుడు అసలు ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ జరిగినంత ఊళ్ళో డబ్బేయడానిక? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు, మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్. యూత్ నాని ఇక్కడ. రేయ్ ఇట్రా. వస్తే కొడతావు. రాకపోతే చావు కొడతా. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా, అదిరిపోయింది. లిల్లీ నీకుంది. పద. ఏమండి, అబ్బాయి ఏంటండి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు? అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి. రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి. అవును అవును, మీ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసిందంటే. మామ, ఎందుకంత తొందర ఉండు. పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో, చాలా తేడాలు వస్తాయి. అనుభవం మీద చెప్తున్నాను రా, విను. మావా, నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఓపిక పట్టు. ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు? అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య. తాతయ్య? మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది. అవునవును అవును. పలహారాలు ఏమైనా పుచ్చుకుంటారా? అదిరిపోయిందిరా. కొంచెం ఆకలి వేస్తుందండి, అందుకే తినేస్తున్నాం. తిండి ఎంతైనా తినొచ్చు, కానీ తాగకూడదు. ఏంటండి మంచినీళ్ళ? కాదు బాబు, మందు. మా కుటుంబంలో మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్లే. అందుకే మద్యం
తాగిన వాళ్ళన్నా మద్యం వాసనన్నా మాకు చిరాకు బాబు. మా మాయ కూడా అంతేనండి. ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు. అంత దూరం మందుకు మా మాయ. ఇదే కావాలి బాబు మాకు. అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం. ఎంతైనా మేము అదృష్టవంతులం బాబు. ఏమండి మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా? Cheers!